సో బాయ్స్, ఎస్ ఈ రోజు మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తుంది కాబట్టి ముందు మనం రిజల్ట్ చెక్ చేసుకుందాం. పాస్ అయినా ఫెయిల్ అయినా ముందేద్దాం, హ్యాపీగా ఇంటికి వెళ్దాం. ఓకే Okay. షాను ఓపెన్ కరో. అట్టగట్టుకుని అందరం ఫెయిల్ అయితే కలిసి తాగుదాం అనుకున్నాను, కానీ పాస్ అయిపోయాను రా. ఈడేంటి మామ ఇలా ఉన్నాడు? పాస్ అయినా ఫెయిల్ అయినా అందరం కలిసి మందు తాగి ఫస్ట్ నుంచి ఇంతే. వీడితోనే ప్రాబ్లం. తొందరలో వీడి సంగతి తేల్చాలి. తప్పకుండా తెలుద్దాం. ఆడి గురించి ఈడి గురించి మాట్లాడుతూ ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? ఎఫర్ట్స్ మాత్రం 100% పెట్టాం కదా. అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమే సరిగ్గా లేదా? కరెక్ట్ గా చెప్పారా, నిజం. పరువంతా తీసావు కదరా. అండి పాస్ అయ్యారని బిర్యానీ చేశారు. చూసి నేర్చుకోరా. అలాగే నా కొడుకు ఎప్పుడు బాగుపడతాడు. పెట్టాల్సిన చోట మంట పెట్టావుగా, అర్జెంటుగా తుప్పిరా. కామ్ డౌన్ రా. ఫెయిల్ అయ్యావన్న టెన్షన్ లో గజ్జి కుక్కలా అరుస్తున్నావు. నీ బీపీ తగ్గాక రేపు బోర్డులో కలుద్దాం. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. సప్లీలు పెట్టింది మనలాంటి వాళ్ళ కోసం కదా. ఇందా ఎగ్జామ్స్ ఫెయిల్ అయినన్న బాధలు ఈ రోజు నా బర్త్డే అని కూడా మర్చిపోయింది. కాపీ కొట్టి పాస్ అయ్యే టాలెంట్ నీకు లేదు. టైం అస్సలు బాగాలేదు.